వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ 2024 జనవరి టు ఏప్రిల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మన వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో మనం 2024లో జరిగిన సైనిక విన్యాసాల గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ధర్మా గార్డియన్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ మరియు జపాన్. భారత్ మరియు జపాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం ధర్మా గార్డియన్ 2024 5వ ఎడిషన్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర లక్ష్మణ అనేది ఏ రెండు దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ మరియు మలేషియా. భారత్ మరియు మలేషియా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం సముద్ర లక్ష్మణ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. భారత్ మరియు శ్రీలంక దేశాల సంయుక్త సైనిక విన్యాసం పేరు మిత్రశక్తి. భారత్ మరియు శ్రీలంక దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు స్లైనెక్స్. భారత్ మరియు మాల్దీవుల సంయుక్త సైనిక విన్యాసం పేరు ఎకువరిన్. భారత్, శ్రీలంక మరియు మాల్దీవుల నావికాదళ విన్యాసం దోస్తీ 16వ ఎడిషన్ 2024 ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మాల్దీవుల్లో నిర్వహించారు. బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ 2024ను విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుండి 27 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్, కిర్గిస్తాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం కంజర్ 2024ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్. భారత్, కిర్గిస్తాన్ దేశాల ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసం కంజర్ 2024 11వ ఎడిషన్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, డెజర్ట్ సైక్లోన్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు యుఏఈ. భారత్ మరియు యుఏఈ దేశాల సంయుక్త సైనిక విన్యాసం డెజర్ట్ సైక్లోన్ 2024 మొదటి ఎడిషన్ రాజస్థాన్లో జనవరి 2 నుంచి 15 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాయుశక్తి 2024 విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజస్థాన్. గగనతలంలో తిరుగులేని తన పోరాట పటిమను భారత వైమానిక దళం కళ్లకు కట్టింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను నిర్వహించింది. వాయుశక్తి పేరుతో ఫిబ్రవరి 17న ఈ విన్యాసాలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ ట్రయంఫ్ 24 అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ మరియు అమెరికా. భారత్ మరియు అమెరికా దేశాల త్రివిధ దళాల సైనిక విన్యాసాలు టైగర్ ట్రయంఫ్ 24 విశాఖపట్నంలో మార్చి 18 నుంచి 31 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ దేశాల సైనిక విన్యాసం శాంతి ప్రయాస్ను ఏ దేశంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నేపాల్. బహుళ దేశాల సైనిక విన్యాసం శాంతి ప్రయాస్ 4వ ఎడిషన్ నేపాల్లోని కాఠ్మండూలో 2024 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు నిర్వహించారు. ఇందులో 19 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ శక్తి 2024 విన్యాసాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో మార్చి 12న త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ శక్తి 2024
విన్యాసాలను ప్రధాని నరేంద్ర మోదీ సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు వీక్షించారు. త్రివిధ దళాల కోసం దేశీయంగా తయారు చేసిన రక్షణ పరికరాలను, ఆయుధాల శక్తిని ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం దస్తలిక్ 5వ ఎడిషన్ 2024 ఏప్రిల్ 15 నుంచి 28 వరకు ఉజ్బెకిస్తాన్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లోన్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు ఈజిప్ట్. భారత్, ఈజిప్ట్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ 2వ ఎడిషన్ ఈజిప్టులో 2024 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు శక్తి 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మేఘాలయ. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు శక్తి 7వ ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రోయ్లో మే 13 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు.